సంవత్సరాల సంది మేము దాన్ని దున్నుకొని సాగు చేసుకుంటున్నాం. అయినా కూడా మాకు నష్టపరిహారం చెల్లించట్లేదు. అప్పుడు మేము ధర్నా చేస్తే కూడా మా మీద కేసులు కూడా పెట్టారు. పట్టా ఇస్తే భూమి పైసలైనా పడతాయిగా. సంతకాలు పెట్టి ఇచ్చుకోరు, ఫోటోలు తీసుకోరు, ఇంతవరకు ఇట్లా పైసలు రాలేదు. పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా మనం భువనగిరి మండలంలో ఉన్నటువంటి బిఎన్ తిమ్మాపురం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు శ్రీను. నేను బిఎన్ తిమ్మాపురం నుంచి మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వం అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2009లోనేమో 0.8 కింద ప్రకటించారు. తర్వాత మన తెలంగాణ కొట్లాడి మనం అందరం కలిసికట్టుగా కొట్లాడి తెలంగాణ ఏర్పాటుకున్న తర్వాత కేసీఆర్ ప్రభుత్వము రూలింగ్ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కింద అన్ని రిజర్వాయర్లని వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చి మా ఊర్లో ప్రాజెక్టును కూడా 0.8 నుంచి 11 టీఎంసీలు చేశారు. చేసిన తర్వాత నత్తనడకన నడిపిస్తున్నాడు. మాది ఎట్లుందంటే చెప్పుకుంటే చరిత్ర, రాసుకుంటే పుస్తకం లెక్కుంది మా ఊరు పరిస్థితి. గత ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు చేసింది. ఆయన అంటే గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత మాకు 11 టీఎంసీలను డిక్లేర్ చేశాడు. అప్పటి నుంచి కూడా మాకు పూర్తి నష్టపరిహారం చెల్లించలేదు. ఏదో కొద్ది అప్పుడింత ఏదో భిక్షం వేసినట్టుగా వేసుకుంటూ మాది కనీసమైన యాదగిరిగుట్ట ప్రకటించక ముందుకు 100 కోట్లు ఇచ్చాడు, దాన్ని అభివృద్ధి చేశాడు. అంతకుముందుకు మా ఊర్లోనే కనీసం ఎకరము 15-20 లక్షలు పోయేది. ప్రకటించిన తర్వాత ఎంతలే అనుకున్నా 70-80 లక్షలు పోయే ఎకరం భూమికి 15,60,000 మాత్రమే ఇచ్చాడు మన కేసీఆర్ గారు. ఇచ్చిన తర్వాత మేము సరే దానికి మా ఊరు ముంపు గ్రామం కాబట్టి సరే 4 ఊళ్ళు బతుకుతాయి, మా ప్రాజెక్టు కింద 100 గ్రామాలు బతుకుతాయి, సరే లక్షలాది మంది బాగుపడతారనే ఉద్దేశంతో అది కూడా ఒప్పుకున్నా కూడా ఇంతవరకు పూర్తి నష్టపరిహారం మాకు చెల్లించలేదు. మళ్ళీ ప్లస్ మాకు ఇదివరకు మా ఊరిని దొర అనే అతను మా తాతల తండ్రులు చెప్తారు, దొర అనే అతను పాలించాడు. ఆయన కబ్జాల కింద ఉన్న వాళ్ళు పట్టదారు ఆయన ఉన్నాడు, కబ్జాల కింద మా వాళ్ళు ఉన్నారు. కానీ వాటికి కూడా నష్టపరిహారం చెల్లించలేదు. మేము గత 60-70 సంవత్సరాల సంది మేము దాన్ని దున్నుకొని సాగు చేసుకుంటున్నాం. అయినా కూడా మాకు నష్టపరిహారం చెల్లించట్లేదు. అదొక పెద్ద సమస్యగా మారింది. మళ్ళీ సీలింగ్ భూమి అంటారు. కొందరు కబ్జాల మీద ఉన్నారు. అప్పట్లో ఇంకా దొర ఏ పుస్తకాలు చదువుకోలేదు కదా, చదువుకోలేని వాళ్ళు ఏం చేసుకున్నారంటే నా భూమి ఏడిపోతుందిలే అని దున్నుకొని సాగు చేసుకుంటున్నాడు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పట్టా చేసుకోకపోవడం వల్ల వాళ్ళ తప్పిదం వల్ల వాళ్ళు ఏదో సాగు చేసుకుంటున్నారు. అటువంటి భూమి కూడా మరి ఇప్పుడు సాదా బైనామా పెట్టాడు రేవంత్ రెడ్డి గారు వచ్చి, సాదా బైనామా కింద పట్టా చేసి ఇవ్వాలని మేము కోరుతున్నాము ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం తప్పులు చేయకూడదు. వాళ్ళని ఈ కబ్జా భూములకు కానీ సీలింగ్ భూములకు కానీ ఇవ్వాలి. మళ్ళీ ప్లస్ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు 2020లో సర్వే చేశారు. ఈ మా గ్రామాన్ని 18లో ఫస్ట్ చేశారు, తర్వాత 20లో చేశారు. 18 నుంచి 20కి వచ్చారు, 20 నుంచి ఇప్పుడు 25 నడుస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ళ పిల్లలకు కూడా మాకు సర్వే చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చట్టమే చెప్తుంది 3 ఏళ్ళు మనము ఇక్కడైతే ప్రాజెక్టులో ముంపు గ్రామంలో నివసిస్తే వాళ్ళకు హక్కు ఉంటుందని 2013 జీవో ప్రకారం ఇచ్చారు మాకు, చట్ట ప్రకారము. ఆ చట్టంలోనే ఉన్నది కాబట్టి వీళ్ళకు కూడా ఇవ్వాలి నష్టపరిహారము. ప్రతి ఒక్కటి మేము చట్టం కూడా చదువుకుంటున్నాము, ఎంతో తెలుసుకుంటున్నాము. చట్ట ప్రకారం చేస్తలేరు. కలెక్టర్ల దగ్గరికి పోతే ఎమ్మెల్యే దగ్గరికి పోమంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ముఖ్యమంత్రి అంటుండే, ముఖ్యమంత్రి ఏమో దొరకడు మాకు. గత ముఖ్యమంత్రి దొరకలే, ఈ ముఖ్యమంత్రి కూడా 2 ఏళ్ళు అవుతుంది మా ఊరి మీద దృష్టి పెట్టట్లేదు. ఎవరైతే ఏముంది పాలన చేసే వాళ్ళు ఎవరైనా ముంపు గ్రామం 100 మంది బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం మేము ఉపాధి పోతుంది. ఇప్పుడు తాళ్ళెక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేసుకుంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేసుకుంటారు, ఊరు మునిగిపోయిన తర్వాత బయట వెళ్ళి పని చేయలేరు కదా. చాలా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ మేము కట్టుకోవడానికి కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ముఖ్యంగా. ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఉన్నారు. సరే వాళ్ళకు వచ్చింది ఇల్లు నష్టపరిహారం కింద 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. చాలా పాతిండ్లు ఉన్నాయి, వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఇప్పుడు ఇల్లా కట్టుకుంటాడు చెప్పండి. నష్టపరిహారం కింద ఇచ్చారు 7,60,000, అది అప్పు కిందనే పోతుంది. ప్రస్తుతం ఈ ముంపు గ్రామానికి సంబంధించి మాకు నిధులు కావాలని చెప్పేసి ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు? చాలాసార్లు వెళ్ళాము. ఇప్పుడు నా మీద ఒక కేసు కూడా ఉన్నది. నేను కలెక్టర్ ఆఫీస్ ముంగట అంటే హైవే దిగ్బంధనం చేశాము. అప్పుడు ఒక 500-600 మంది పోయాం గ్రామస్తులము.
అనితా రామచందర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు. అప్పుడు మేము ధర్నా చేస్తే కూడా మా మీద కేసులు కూడా పెట్టారు. చాలాసార్లు గవర్నమెంట్ తోటి పోరాడినా కూడా మాకు ఎటువంటి నష్టపరిహారం కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదండి. ఉపాధి కింద మాకు ముంపు గ్రామస్తులకు కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఈ ముంపు గ్రామాల కింద ఎన్ని గ్రామాలు పోతున్నాయి దాదాపు? ఇప్పుడు కనీసమైన ఒక 3 తండాలు పోతున్నాయి. ఒకటి మేజర్ గ్రామ పంచాయతీ మా బిఎన్ తిమ్మాపురం, ఒక తండ లప్పనాయక్ తండ, ఒకటి కోకియా తండ, ఒకటి చౌక్ల తండ, 3 అంటే 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి తండలు. ఒకటేమో సబ్ గ్రామ పంచాయతీ కింద ఉన్నది, ప్లస్ మళ్ళీ మాదైతే మేజర్ గ్రామ పంచాయతీ. 3 తండాలు. మా ఊరు మాత్రం ముంపు గ్రామం అవుతుంది. ప్లస్ బసపూర్ కూడా ఉన్నది కానీ కొంచెం రెవెన్యూ పోతుంది. వాళ్ళు బసపురం వాళ్ళది ఊరేం పోవట్లేదు, రెవెన్యూ పోతుంది. మాకు పునరావాసం కల్పించారు, ప్లాట్లు ఇచ్చారు కానీ కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు. సరే భూమి 4 ఎకరాలు 5 ఎకరాలు డబ్బులు పడ్డ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, సరే ఇంత అంత అప్పు సప్పు చేసి కట్టుకుంటున్నాడు. మరి వానికి కూడా నష్టమే కదా, అప్పు మిగిలిపోతుంది కదా. భూమి ఇంకో తాను కొనుక్కోలేకపోతున్నాడు, భూమి వేరే తాను కొనుక్కోలేకపోతున్నా, ఇల్లు కట్టుకోనికే సరిపోతుంది. వీళ్ళందరూ కలిపి మాకు డబుల్ బెడ్రూమ్ కింద మరి గత కేసీఆర్ ఏమో 12,50,000 ఇచ్చాడు, 5 లక్షలు ఏదో బెనిఫిట్ కింద. మరి మాకెందుకు వర్తించదు? అది మాకు కూడా వర్తించాలిగా. 5,50,000 మాకు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని. మా అందరికీ గ్రామస్తులందరికీ ఇందిరమ్మ ఇల్లు కింద 5 లక్షలు మాకు బెనిఫిట్స్ ఇస్తే మేము ఇంకొన్ని డబ్బులు కాలేసుకొని కట్టుకుంటాము. ఈ ఇంటికి పాతిల్లుకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే పేదవాడు ఏడబోయి ఉంటాడు, ఎలా కట్టుకుంటాడు? అప్పు కిందకే పోతుంది. నువ్వు డబ్బులు వేసావు, ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం చెప్పలేకపోతున్నావు. రోజు తింటుండు తాగుతున్నాడు, ఏడికెళ్ళైతే డబ్బు ఉంటుందా? మిగులుతుందా? మిగలదు. సో దాన్ని కూడా దృష్టి పెట్టుకొని మాకు తొందరగా నష్టపరిహారం ఇవ్వాలి. ఈ కబ్జా భూములకు కానీ సీలింగ్ భూములకు కూడా ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ళు కూడా మీరు అప్పుడే డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోయే వాళ్ళం. మేము వెళ్ళకుండా చేసాము. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నది ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారుగా. 18 వాళ్ళకు కూడా 18 ఏళ్ళు నిన్న వాళ్ళకు కూడా ప్రస్తుతం ఈ చట్ట ప్రకారం మరి మీరు కొత్త రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దీని మీద కమిటీ వేయండి, మా గ్రామం మీద కమిటీ వేసి దీని మీద జరిగిన తప్పులన్నీ చూడండి, తప్పులన్నీ తీసి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏమన్నా ఉంటే దాన్ని సరిచేసి మాకు న్యాయం చేయవలసిందే కోరుచున్నాం రేవంత్ రెడ్డి గారిని కూడా. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులనని మీరు వెతకండి. 2018లో సర్వే చేసావు, మళ్ళీ అది నోటిఫికేషన్ అయిపోయిందని మళ్ళీ 2020లో వేసావు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ అయిపోయింది కదా. నువ్వు 2013 చట్టం ఏమని చెప్తుంది? 3 ఏళ్ళు నోటిఫికేషన్ వేసిన తర్వాత 3 ఏళ్ళులో నష్టపరిహారం చెల్లించకపోతే ఆ నోటిఫికేషన్ రద్దు అవుతుంది అని చట్ట ప్రకారం చెప్తుంది, 2013 చట్ట ప్రకారం. సో ఇప్పుడు 3 ఏళ్ళు మాకు గడిచిపోయింది కాబట్టి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ మరలా సర్వే చేసి మరి అందరికీ న్యాయం చేయాల్సిందే కోరుచున్నాము రేవంత్ రెడ్డి గారిని. అయ్యా నా పేరు పోసయ్య. మా తాత తండ్రి ముత్తయ్య ముత్తమ్మ చేసినట్టు 100 కాలం దాటిపోయింది ఈ భూమి, కబ్జా భూమి. మేము కబ్జా మీద ఉన్నాం, మాకు పట్టలేదు, పైసలు లేవు, ఏమి లేవు. చేస్తున్నాం సర్వే చేసుకోకపోతే ఇప్పుడు 10 ఏళ్ళకి వస్తుంది, 5-6 ఏళ్ళకి వస్తుంది సర్వే చేసి. ఇప్పుడు ఏమన్నా అంటే నీకు పట్టలేదు, పైసలు ఆడియాలి అంటారు. మరి మేము ఎక్కడ పోవాలి? నాకు ఎకరన్నర ఉంది, ఆ ఎకరన్నర నాకు పైసలు వచ్చి ఎట్టినా ఏదో బతుకుదు, అది కూడా ఇస్తలేరా. మరి ఎట్లా చేయాలి? రాసుకపోయారు. పొలం అయ్యా మా తాత దున్నాడు, మా తాత తండ్రి దున్నాడు, మా నాయన దున్నాడు, ఇప్పుడు నేను దున్నుతున్నా. మా నాయన చచ్చిపోయాడు. ఇప్పుడు మేము మా నాయనలో పుట్టిన వాళ్ళం కూడా మేము కూడా కొంతమంది పోతున్నాం. మీరు పట్టాలు చేయించుకోలేదా ఇప్పుడు? అది మాకు చేస్తలేరు. మరి అధికారులు చేయమంటే ఇది కాదు, దొరాయన తుర్కాయ నుండి పట్టదారి అని అంటారు. తుర్కాయ నుండి ఇది మీకు కాదు అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నావు మరి? మాకు ఏదైనా సాయం చేయాలిగా. మరి మాకు పట్టా ఇస్తే భూమి పైసలైనా పడతాయిగా. నాది ఒక్కారుకు 70,000 పడితే ఏమొస్తాయి? ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? నా పేరు సిహెచ్ రాములు. మా తాతలు ముత్తాతలు ఉన్నప్పటి నుంచి భూములు ఇవి. ఈ భూములు ఇప్పుడు వచ్చి కేసీఆర్ వచ్చి మమ్మల్ని తోలగొడుతుండు. ఇక్కడికెళ్ళి వచ్చి మేము మా పిల్ల జల్ల కాడికెళ్ళి పోయి బాగా చేసాడు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా మాకు ఇల్లు అవి ఇవి కట్టి ఇస్తాడని ఇవ్వాలిగా. ఇల్లు అంతా సర్వే చేసుకపోయిండు. సర్వే చేసుకొని పైసలు ఒకరికి ఇచ్చిండు, ఒకరికి ఇవ్వలేదు. మరి ఇచ్చిన వాళ్ళు ఏమో ముడుస్తున్నారు కట్టుకుంటా, ఇయ్యని వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇవన్నీ ప్రభుత్వము ఇట్లా చేస్తుంది. ఎట్లా మేము ఎడ్డి బురుకులం ఎట్లా బతకాలి, మా పిల్లలు ఎట్లా బతకాలి? మా జీవితం గంజి పోతలేరు మా పిల్లలు మాకు. మరి ఎట్లా సార్ మాకు మీరు చెప్పాలి అది మేము కోరుతున్నాం. మీరు వచ్చి మంచిగానే వచ్చారు. మేము వచ్చి మీరు వీరికి వచ్చినందుకు మీరు ఎక్కడెక్కడ అనుకుంటు చెప్తారో మీరు చెప్పవలసింది. మీరు వచ్చినప్పుడు మాకు మా సహకారం, మా ప్రజల సహకారం చేయాలని మేము కూడా కోరుతున్నాం.
ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ల నుంచి భూమి దున్నుతున్నావు? నేను భూమి దింపే బట్టి నేను 70 ఏళ్ళ కానీ ఉన్నా ఇప్పుడు. ఆ, మా తాతలు చచ్చిపోయారు, మా ముత్తాతలు చచ్చిపోయారు, అప్పటి నుంచి ఉన్నది. నేనే 70 ఏళ్ళు దున్నుతున్నా. ఆ. ఇప్పుడు మా మాతలు ముత్తాతలు అప్పుడు ఎన్ని రోజులు దున్నారు. ఇప్పుడు నేను 70 ఏళ్ళ నుంచి నేను దున్నుతున్నా. ఉమ్, ఆ, మరి దున్నుకున్నాక ఆ దొరలు ఉండే అప్పుడు కవులు కట్టేది. ఉమ్. ఇప్పుడు మేము పట్టాలు చేసుకోలేదు. మొన్న రెవెన్యూ సదస్సులు కూడా అయినాయి కదా ప్రతి గ్రామంలో. ఆ, అప్పుడు రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చిరు కదా, ఆ. అప్పుడు మీరు అడగలేదా మరి అయ్యా మరి 70 ఏళ్ళ నుంచి నేను దున్నుతున్నా నాకు ఎందుకు ఇవ్వమని అడగలేదా? అన్నారు. అంటే ఏం చేసి చేస్తాం పట్టాలు చేస్తామని అన్నారు. పట్టాలు చేస్తామని శివలింగులు వేసిపోయారు. ఆ, శివలింగులు వేసిపోయినా శివలింగులు పట్టాలు చేసి రామరావు ప్రభుత్వం వచ్చినప్పుడు శివలింగు పట్టాలు చేశాడు. ఆ, ఆ శివలింగు పట్టాలు చేశాక ఆయన శివలింగు ఉండేది 2 ఎకరాలు 3 ఎకరాలు చేశాడు. ఉమ్, అది దాని మీదనే బతుకుంటే మేము వచ్చినాం సార్ ఇప్పుడు. ఉమ్, అంతవరకు చేస్తాం. ఇప్పుడు ఎవరు వాళ్ళే ఇవి ఈ ప్రభుత్వం ఎవరి దాళ్ళకే తోడుకుంటారు, ఎవరి దాళ్ళకి తోడుకుంటారు. ఈ పేద ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తారు సార్. ఉమ్. ఉం. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? ఏం కానుకుంటాం, మా ఇల్లు లేవా గుబ్బు లేవా. మాకు ఇప్పుడు ఒకరికి పింఛన్ వస్తుంది, ఒకరికి పింఛన్ వస్తలేదు. ఉమ్, ఈ పింఛన్ అనేది కూడా చూస్తలేరు ఇప్పుడు. ఉమ్, ఒకరికి వచ్చిన పింఛన్ వాళ్ళు 3వ బట్టి 2వ 7వ బట్టి ఉమ్, పింఛన్ కూడా గతిలేదు. ఇంతవరకు నేను 70 ఏళ్ళు ఉన్నా నాకు పింఛన్ గతిలేదు. ఉమ్. ఎప్పుడు అప్లై చేసుకోలేదా మరి ఇంత అప్లై చేసుకున్నా కానీ నాకు భూమి 50 భూమి ఎక్కువ ఉండదు. 150 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా పింఛన్ వస్తుంది. నాకు 5 ఎకరాల భూమి ఉంటే నాకు పింఛన్ వస్తలేదు. ఉమ్. భూమి ఏమని చూపిస్తుంది మరి ఆ భూమి? ఆ భూమి ఉంది 5 ఎకరాలు 3 ఎకరాలు లోపల ఉండే 5 ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకే అది చూపిస్తుంది. నాకు పింఛన్ చూపిస్తుంది. నాకు అది లేదు, ఇది లేదు. అయితే మీ పోయింది పట్టా భూమేనా? అది శివలింగు పట్ట. సీలింగ్ పట్ట. అది కూడా పోయింది ఇప్పుడు. దానికి పైసలు పడుతున్నాయి రైతు బంధు ఇక కూడా పైసలు రైతు పడుతున్నాయా? బంధు అప్పుడు పడ్డాయి. ఆ. ఇప్పుడు అయితే లేదు. ఇప్పుడు వాళ్ళ ఓడిపోయింది రైతు ఇప్పుడు బంధు ఆ లేదు. భూమికి నష్టపరిహారం వచ్చిందా? నష్టపరిహారం కూడా 56 సర్వ నెంబర్ ఇంతవరకు ఆ నష్టపరిహారం కూడా రాలే. ఆ. ఏమంటున్నారు అధికారులు అసలు అడిగితే? ఏమంటారు వస్తుంది 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 అంటారు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళకి వచ్చింది. ఇప్పుడు 5 ఏళ్ళకి వస్తుంది ఇప్పుడు ఆ భూమి భూమి కూడా పోయి. ఇప్పుడు నాటేసినావా? ఇప్పుడు ఆడేసిన అంత తీసుకుపోయి ఆయన పంట చేసుకుంటూ పట్టెచ్చారు. ఏమంటే చేసుకొని ఎత్తాలి. నా పేరు తోటకూరు పద్మ. ఆ పట్ట అర్ధ ఎకరం ఉంది, పట్టగాంది 3-4 ఎకరాలు ఉంది. ఆ దానికి పైసలు ఇస్తామని ఎవరు ఇయ్యరైంది. అప్పుడేమో సర్వే చేస్తాడు మీరు గుంటు ఉన్నా ఇస్తాము, అర్ధ గజం ఉన్నా ఇస్తామని అన్నారు. ఉమ్. ఇప్పుడు ఏది లేదు, మీ ఇంట్లోకి కూడా పైసలు వచ్చినాయా మరి? రాలే ఇంతవరకు. ఇంకా ఉమ్. ఇండ్లకు సంతకాలు పెట్టించుకోరు, ఫోటోలు తీసుకోరు. ఉమ్. ఇంతవరకు ఇంట్లో పైసలు రాలే. ఏమంటారు మరి అధికారులు? ఏమంటారు వస్తాయి వస్తాయి అంటారు. ఏవో వచ్చేది అన్నాడు పోయేది అన్నాడు. ఆ ఎకరం ఉంటే దవ్వుకపోయిరు. మేము ఎట్లా బతకాలి మరి? ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయా మరి ఈడ? పింఛన్లు వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రానవనికి వస్తలేవు. నీ పేరు చెప్పే. నా పేరు ధీరావత్ గాచిరామ్ నాయక్, ఉమ్. మాజీ సర్పంచ్ను. ఫస్ట్ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ గారు 0.8 నీళ్ళు తీసుకొచ్చి మాకు 13 ఎకరాలు మా జంగంపల్లి శివారులో పోయేటట్టు చేసిండు. కాలువ తీసుకొచ్చిండు. కట్ట మంచిగా తయారైపోయింది. తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండంటే గాలి మోటార్ మీద సర్వే చేయించిండు. సర్వే చేయించి అక్కడ చోకుల తంట ఇక్కడ ఇవన్నీ ఎక్కువ పొడిగించిండు కట్టను. అదే సరే నీళ్ళు సరిపోతే మా తండాలు ఇవ్వకపోవు, మాకేమన్నా కాకపోవు. ఇక తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం ఇది కేసీఆర్ వచ్చినప్పుడు ఎక్కువ చేసేసిండు. 11,000 ఎకరాలు ఎక్కువ చేసేసిండు. ఎక్కువ చేసి 1,100 ఎకరాలు ఎక్కువ చేసిండు. ఎక్కువ చేసినాక తర్వాత మేము ప్రభుత్వానికి వినిపించుకున్నాం. అప్పుడు మన గొంగిడి సునీత మేడం గారికి కలిసి, అట్లా కాదు మేడం మేము లమ్మడోళ్ళం, వ్యవసాయం మీద బతుకటోళ్ళం, కానీ మాకు బిజినెస్ ఏం లేదు, మాకు వ్యవసాయం ఆధారం మాకు అని మేము చెప్పుకున్నాం మేడంకు. చెప్పుకున్నా ప్రభుత్వం విషయం అది మా చేతిలో ఏమి ఉండదు అంటే, సరే ఇక తిమ్మాపురం పోతుంది, ఇది పోతుంది, అది చోకుల తండ పోతుంది, ఇప్పుడు మనం ఏం ఆపలేమని చెప్పింది అన్నట్టు. సరే ఆపలేకుండా మాకు న్యాయంగా ఎకరానికి 50 లక్షలు కట్టింది. పక్క భూములు ఇప్పుడు ₹1,00,00,000 పోతుంది ఎకరం. మాకు 50 కట్టియాలని మేము డిమాండ్ చేసినాం. ఆర్డీఓ దగ్గర పోయినాం. ఆర్డీఓ దగ్గర పిలిపించి తిమ్మాపురం ఫస్ట్ ఎంత 15 లక్షల 15-20 కాడికి మాట్లాడి వాళ్ళ ఎకరానికి సరే అదే ధర మీకు కడతామని ప్రమాణం చేసి ఒక ఆర్డీఓ ఆఫీసర్ కూర్చున్నప్పుడు చెప్పిండు. సరే ఇక అదృష్టం మాది, ఎవరు ఆపలేము అని మేము బాధపడి అంటే సరే అదే ఒప్పుకున్నాక ఆయన ఏం చేసిండంటే తర్వాత లాస్ట్కు 120 ఎకరాలు మాత్రం 12-30-26 వేలు కట్టించిండు.
ఏం సార్ ఇంత అన్యాయం అంటే 3 విడుదల ఎక్కువ అయింది అంటే 120 ఎకరాల మేము కింద బోర్డు దగ్గర ఉన్నాం, మాదే పొలం మొదలుపోయింది. ఇక పోయినాక ఏం చేస్తాం, తీసుకొని మేము కోర్టులు వేసినాం. అది ఇంతవరకు ఏం తేలలే. తర్వాత 15 చిల్లర కట్టింది 120 ఎకరాలు. కొంచెం పేరుకుంటా 18-30 కాడికి వచ్చేసింది లాస్ట్. అయితే కొన్ని 65 ఎకరాలు మిగిలిన దానికి ఇక ఇవి 65 ఎకరాలు మాకు పడలే ఇంకా పైసలు. అదే ఇంకా 9 ఇళ్ళకి పైసలు పడలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు, పోరగాళ్ళు ఆ టైం వచ్చేసింది కాబట్టి వాళ్ళకు 40 మందికి అది ఏమంటారు ప్యాకేజ్ ఇవ్వని 40 మంది పోరగాళ్ళు 46 మందికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు లబ్ధిదారులు అందరికి కూడా ఎక్కడ ఇస్తారు మీకు ప్లాట్లు కూడా? దాతరపల్లి ఇస్తామని చెప్పి అలర్ట్ చేశారు. అలాట్ చేసాడు. ప్లాట్ సాప్ అవుతున్నాయి, వాటర్ ట్యాంక్ కట్టిర్రు, అది డ్రైనేజ్ చేస్తున్నారు, కరెంట్ గుంజేసిర్రు. కానీ మాకు ఇంకా సర్టిఫికేట్ రాలేదు. సర్టిఫికేట్ ఇస్తే ఏదో ఇంత అంతా కట్టుకుంటాం అనుకున్నాం. అది 7,60,000 మాకు ఇచ్చిండు ప్యాకేజీ, ఇళ్ళకి కట్టుకోరని. ఇప్పుడు పైసలు ఉంటాయా మా దగ్గర? ఇంతవరకు జాగ చూపిస్తలేరు. ప్లాట్ మాకు పంచితే ఎవరు బాధ వాళ్ళు కట్టుకుంటారేమో అనుకుంటున్నాం. వాళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆడ ఆగిపోతుంది అది. సరే ఎప్పుడు ఇస్తాడు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఇప్పుడు మేము ఏమన్నట్టు వెళ్ళాము, ఎలక్షన్ అయిన తర్వాత అందరం పోయి ధర్నా చేసి మరి కలెక్టర్ ఆఫీస్ పోయి మోత్తుకుంటాం. అప్పుడు ఏమన్నా అజ్మేరా మాను నాయక్ నా పేరన్నా, నా బాధలు నేను చెప్పుకుంటా. ఇగో మాకు ఫస్ట్ ఏమో 0.8 వచ్చింది ఆల్రెడీ రాజశేఖర్ పీరియడ్లో అయిపోయింది ఆ కట్ట. తర్వాత కేసీఆర్ వచ్చినాక దానికి పెంచిండు. 11 ఎకరాలు అన్నాడు, ఫస్ట్ 16 ఎకరాలు అన్నాడు. అది క్యాన్సల్ చేసిండు. మా తండ వరకే 30 గ్రామం కింద వచ్చింది. బిఎన్ తిమ్మాపురం, చోకుల తండ, మా తండ. అయితే మేము ఫస్ట్ అడ్డికి పాసేరు భూములు ఇచ్చినాము. ఏదో బతకని కొద్దిగా మిగులుతుంది అనుకున్నాం, కానీ ఆ కొద్దిగా కూడా లేకుండా చేసిండు ఈ కేసీఆర్. ఆడికెళ్ళి ఏం చేసిండు, 40,000 కోట్లకు అది చేసిండు, దాన్ని నాశనం చేసిండు, మమ్మల్ని నాశనం చేసిండు. అది తప్పు కదా, ప్రజాధనాన్ని నాశనం చేసిండు కేసీఆర్. ఇప్పుడు మాకేంది, మాకు కావాల్సింది ఇప్పుడు సరే పోయినాం ఉన్నది కూడా మాకు న్యాయం చేయరి, గత ప్రభుత్వం కూడా న్యాయం చేయరి, ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేయరి అని మేము కోరుకుంటున్నాం. మాకు 65 ఎకరాలు రావాలి భూముల పైసలు, ఆ పొరగాళ్ళకు ప్యాకేజీ రావాలి, మళ్ళీ వాళ్ళకు ఉపాధి కూడా కల్పించాలి. దేవస్థానంలో కానీ ఇంకా ఎక్కడన్నా కానీ పొరగాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మా బతుకులు అయిపోయినాయి. మేము ఎట్లాగో ఏమన్నా ఆడుకొని కూడా తింటాం, కానీ పొరగాళ్ళ బతుకులు చూయించుర్రి, సాయం చేయరి. మళ్ళా ఇప్పుడు ఈ ఇంత తండ ఆడ కట్టియాలి. మాకు వచ్చినది మాకు ఇప్పుడు ఇంద్రమ పథకమే అంటారుగా, మాకు 5 లక్షలు ఇస్తారు, 6 లక్షలు ఇస్తారు, మాకు ఇరి, మాకు నచ్చిన తీరుగా మేము కట్టుకుంటాం. నా పేరు దిరావత్ భాస్కర్, మాది లపనాయ తండ. లక్ష్మీ నరసింహ రిజర్వేర్ ముంపుకు గురవుతున్న రైతులు, యువకులు అందరూ. మా భూమి పోయింది, ప్లాట్లు ఇస్తామని చెప్పారు, ప్లాట్లు ఇంకా పంచలేదు. మళ్ళీ సర్వస్వం మొత్తం కోల్పోయినాము. మాకు కుటుంబానికి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము యూత్ కోరుకుంటున్నాము. మేము బతికేదే పొలం మీద. పొలం మొత్తం పోయింది. పొలం మొత్తం పోతే నాది 2 ఎకరాలు. బయట తీసుకుందామంటే 20 గుంటలు రాలేదు. ఇక్కడేమో 18,30,000 ఇచ్చారు. అక్కడ బయట తీసుకుందామంటే 70 లక్షలకు ఎకరం లెక్క మాట్లాడుతారు. 2 ఎకరాలు పోతే 20 గుంటలు రాలేదు. మాకు ఉపాధి కల్పించాలి యూత్లకు. టెంపుల్లో కుటుంబానికి ఒక ఉద్యోగమైనా ఇవ్వాలి కంపల్సరీ. అది మాకు అక్కడ ప్లాట్లు ఇస్తే ప్లాట్లు కూడా పంచుకుంటాము, ఇల్లు కూడా కట్టుకుంటాము. మా ఉన్న డబ్బులు కూడా ఇక్కడనే ఖర్చు అయిపోతున్నాయి. ఇక్కడ తినుడు తాగుడికే ఖర్చు అయిపోతున్నాయి. అవి మాకు ప్లాట్లు ఇస్తే మీ పొరగాల భవిష్యత్ అన్న ఇల్లు కట్టుకోనికి పరిస్థితి ఉంటుంది. దీనికి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దిరావత్ నవీన్, లప్పనాయక్ తండ. నేను బీఎస్సీ ఎంఎల్డీ చదువుతున్నాను. అదే గతంలో జరిగిన ప్రభుత్వం మొత్తము మా తండాని ముంపునకు గురి చేసి
మొత్తం నష్టపరిహారం ఇలా సరిగ్గా ఇవ్వకుండా చాలా నష్టం చేసేసింది. అంతేకాకుండా కొంతమంది ఏం చేశారంటే తెలిసి తెలియని వాళ్ళకి నష్టం చేసి తెలిసి వాళ్ళు బాగా రాయించుకున్నారు, అంతా అయిపోయింది అది గతం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేయాలంటే మా తండాలోని యువతకు ఏదో ఒక దారి చూపాలి. ఇప్పుడు మా దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట ఉంది. యాదగిరిగుట్ట కాడ ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్స్ అన్నా ఏదైనా జాబ్స్ అన్నా మాకు మంజూరు చేయాలి, మా జాబ్లో ఎక్కించాలి మమ్మల్ని. అలాగే కాకుండా మా ఊర్లో చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ వేలో ఏదో ఒకటి చూపించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. నెక్స్ట్ యువతకు కూడా వాళ్ళకు ఫర్దర్ ఏదన్నా వాళ్ళ జీవితాలకు ఇట్లా ఏదన్నా మెట్టు చూపించాలి. కొంతమంది 18 సంవత్సరాలు నిండిన యువతులకు కూడా ఫ్లాట్లు ఇవ్వాలని, వాళ్ళకు R&R ప్యాకేజ్ ఇట్లా కల్పించాలని కోరుకుంటున్నాం. బిఎన్ తిమ్మాపురం దాంతోపాటుగా 3 తండాలు కలిపి బసవపురం రిజర్వాయర్ ప్రాంతంలో దాదాపుగా 30 గ్రామాల్లో ఇవి 4 గ్రామాలు కూడా పోతా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి చాలామంది కూడా 60% వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చారు, మిగతా వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగిలి ఉన్నటువంటి ఆ భూములకు కూడా ఏదైతే వాళ్ళు కబ్జాలో ఉన్నటువంటి భూములకు కూడా వెంటనే దానికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా 2025 ప్రస్తుత కాలానికి సర్వే చేసి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా మా భూములు పోతా ఉన్నాయి, మా ఇండ్లు పోతా ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలను మేము ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు వెంటనే వీరి గ్రామాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి ఇక్కడ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ హయాంలో వీరందరికీ కూడా మంచి సౌకర్యాలను కల్పించి వాళ్ళకు గూడు గుడ్డ ఇవన్నీ కూడా నిర్మించాలి, వాళ్ళకి ఇల్లు నిర్మించాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఇంటికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వారికి స్థానికంగా ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఒక కుటీర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే విధంగా వివిధ ప్రాంతాల్లో కూడా వాళ్ళు జీవనం కొనసాగించడానికి కూడా వారందరికీ కూడా లబ్ధి పొందడానికి వివిధ కార్పొరేషన్ల ద్వారా వారికి రుణాలు ఇప్పించి వారికి ఎక్కడైనా వారికి మంచి ప్రదేశంలో వారికి ఇల్లులు ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మిగిలిపోయినటువంటి బడ్జెట్లో భాగంగా వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఎవరెవరికైతే రాలేదో వారందరికీ కూడా నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.